ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక సంవత్సర కాలంగా ప్రజా జీవితంలో కూడా గడపినంత కాలం ఒక సంవత్సర కాలంగా మీడియాకు కావచ్చు యూట్యూబ్ ఛానల్స్కే కావచ్చు, నేషనల్ మీడియాకు కావచ్చు, లోకల్ మీడియాకు కావచ్చు, ఏదైనా సరే ఎనీ మీడియా యూ టేక్ ఎనీ మీడియం, వీళ్ళెవ్వరికీ కూడా ఇంత విరివిగా అందుబాటులో లేని వ్యక్తి సడన్గా తన మూవీ ప్రమోషన్ల కోసం ఒక 10 రోజులుగా అంటే ఒక 2 వారాలుగా డే బై డే డే ఆఫ్టర్ డే ఇంటర్వ్యూలు ప్రెస్ మీట్లు పెట్టి తన సినిమాని ప్రమోట్ చేసుకుంటూ తప్పులేదు, చేసుకోవచ్చు. కానీ ఇదే ఇంట్రెస్ట్ ప్రజా జీవితం మీద ఉందా, ప్రజా సమస్యల మీద ఉందా అంటే లేదనే చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ విషయం గురించి ఎందుకు మాట్లాడుతున్నాం, ఒక ఫ్లాప్ అయిన సినిమా గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే జరిగిన దోపిడీ. ఒక్కొక్క టికెట్టు మొదటి వారం రోజుల పాటు 600 రూపాయలు, ఒక్కొక్క టికెట్ 600, 700, బెనిఫిట్ షోలకైతే 1000 రూపాయలు పెట్టి ఛార్జ్ చేసి జీవోలను కూడా సవరించి, తెలంగాణలో జీవోలను సవరించి, ఏ మాట అయితే తను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వాలకి సినిమాతో ఏంటి సంబంధం, సినిమాలు అనేవి ప్రైవేట్ ఎంటిటీ, సినిమా అనేది ప్రైవేట్ బిజినెస్, ప్రభుత్వాలు ఏం చేస్తాయి ఇక్కడికి వచ్చని చెప్పి ఏ మాట అయితే చెప్పారో ఆ మాట మీద నిలబడకుండా తన మాటను తనే తొంగలో తొక్కుతూ మళ్ళీ ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు సినిమా రేట్లని నిర్దేశిస్తూ తను చేసిన దోపిడీ పవన్ కళ్యాణ్ గారి యొక్క నిర్లక్ష్య వైఖరికి మనందరం కూడా చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు దాని గురించి మాట్లాడటానికి ముఖ్య కారణం, వీ హ్యావ్ ప్రకాష్ రాజ్ గారు విత్ అస్, హూ ఈజ్ హ్యావింగ్ అ క్లియర్ అబ్జెక్షన్. ఆయన మాటల్లో ఈ దోపిడీ ఏంటి, అసలు ఇలా చేయటం కరెక్టేనా కాదా అనేది ఆయన మాటల్లోనే విందాం. నమస్తే సార్. నమస్తే. సో సార్, మీరు చూసే ఉంటారు జీవోస్ని ఇది డీవియేట్ చేయటం కావచ్చు, ఇంతకుముందు మాట్లాడిన విషయం వ్యతిరేకంగా కావచ్చు. వాట్ యూ థింక్? మనస్సాక్షి లేని ఇలాంటి దొంగల గురించి ఏం మాట్లాడతాం? అన్యాయం కదా ఇది చాలా. ఈ మధ్యలో చూడండి, సినిమా ఇండస్ట్రీ ప్రేక్షకులకి సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి ఏంటి సంబంధం? కలవకపోయినా ఒక బంధం ఏర్పడుతుంది కదా, మన కథల మూలంగా, మన ప్రతిభ మూలంగా. ఈ మధ్యలో మీరు ఈ హరిహర వీరమల్లు కానీ, లేదా మనం కన్నప్ప కానీ, లేదా గేమ్ చేంజర్ కానీ, లేదా మణిరత్నం గారి థగ్ లైఫ్ ప్రీ రిలీజు ఎలివేషన్స్ ఏంటి మీది? చెత్త సినిమాలను తీసిన మీకు తెలీదా? ఎవరికి అమ్ముతున్నారు? ఇంతకుముందు ఒక సినిమాలు ఎన్టీ రామారావు కానీ, నాగేశ్వరరావు కానీ, ఇంకొక పెద్ద డైరెక్టర్ కానీ, బాపు గారు కానీ, ఎవరైనా మంచి సినిమాలు వస్తుంటే ఎదురు చూపండి. మీరు చేస్తున్నది నమ్మక ద్రోహం కాదా? నమ్మక ద్రోహం అంటారు. నమ్మక ద్రోహమే కదా. ఇప్పుడు బాహుబలి లాంటి ఒక సినిమా రాజమౌళి గారు తీస్తే అది ఎలా ఆడింది? అదొక ట్రెండ్ సెట్టింగ్ చేసింది. కరెక్ట్. బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్ మనం కూడా తెలుగు వాళ్ళు వెళ్ళొచ్చు. అదే మేము చేస్తున్నామని మీరు బయలుదేరి ఎలాంటి సినిమాలు ఇస్తున్నారు, ఇచ్చి ఎలాంటి దోపిడీ చేస్తున్నారు, ఎవరిని దోపిడీ చేస్తున్నారు? మీ ఫ్యాన్స్నే కదా. కరెక్ట్. మీకోసం బట్టలు చించుకునే వాళ్ళకి మన రీసెంట్గా ఒక 2 years బ్యాక్, 1 year బ్యాక్ టికెట్ రేట్ల గురించి మాట్లాడితే రామ్ గోపాల్ వర్మ గారు మన మధ్య ఉన్న అద్భుతమైన మేధావి కదా, ఆయన గురించి నాకు చాలా గౌరవం. ఆయన ఒక మాట చెప్పాడు, లేదండి ఇడ్లీ ఒక చిన్న రోడ్డు పక్కన ఉన్న కొట్లో 20 రూపాయలు అయితే ఒక 5 star హోటల్లో 100 రూపాయలు అవుతాయి కదా. సో సినిమా మేకరు తన ఒక పెద్ద బడ్జెట్ సినిమా తీసినప్పుడు వాడు 1000 రూపాయలు 600 రూపాయలు కరెక్టే కదా? కరెక్టే అండి. కానీ మీరు అంటున్నది 5 star హోటల్. అది అంటే 5 star హోటల్లో ఏసీ ఉంటుంది, చైర్ ఉంటుంది, టేబుల్ ఉంటుంది, క్లీన్ ఉంటుంది, బ్యూటిఫుల్గా ఒక మ్యూజిక్ ఉంటుంది, హవానియత్రితగా ఉంటుంది, సర్వీస్ రా ఉంటుంది, యూనిఫామ్ వేసుకొస్తుంది. మీ సినిమాలో ఆ రేంజ్లో విఎఫ్ఎక్స్లు ఉన్నాయా? కథ ఉన్నాయా? నిజాయితీ ఉందా? 4-5 సంవత్సరాలు ఎందుకు లేట్ అయ్యింది? మీ చేతగానితనంతో మీరు అక్కడ ద్రోహం చేసి, దానికి వడ్డీకి వడ్డీ పెరిగి ప్రొడ్యూసర్కి చేసి, కథల్ని మార్చి, ఆ తర్వాత మీరు 5 సంవత్సరాల ముందున్న పరిస్థితికి ఇప్పుడేదో ఒక స్థాయిలో ఉన్నారని, అందులో మీ రాజకీయ సిద్ధాంతాలని రుద్ది దాన్ని ఒక సినిమా చేయాలని వచ్చి, దానికి నేను ఇంత కష్టపడ్డాను, 5 సంవత్సరాలు కష్టపడ్డాను. ఈ 10 రోజులు వచ్చిన మీటింగ్ మీరు ఎంత నిజాయితీగా వచ్చారో, అలా షూటింగ్ వచ్చి ఉంటే 2-3 సంవత్సరాల ముందు రిలీజ్ అయ్యేది కదా సినిమాది. అవును, కరెక్ట్.
ఆఖరికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రజనీకాంత్ గారు బాబా అని ఒక సినిమా తీశారు. అవును, వాటర్ ఫ్లో తనే రాసిన కథ, అవును. తనే ప్రొడ్యూస్ చేసిన కథ. ఆ రోజు నైట్ షో ఉదయం థియేటర్ ఒక థియేటర్ ఉంది, అది ఫినిష్ చేసుకుని ప్రేక్షకులు బయట వస్తున్నారు. నేను నా ఏదో వేరే షూటింగ్ నుంచి వెళ్తూ అది పాస్ అవుతుంటే ఆ రోడ్లో ఎప్పుడు ఒక ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్ చిన్న బండి చేతుల్లో తిప్పుకుంటూ వెళ్తాడు. ఓకే. ఆయన ఎప్పుడు అప్పుడు చూస్తే అక్కడ వచ్చేవాడు, అడిగే 100 రూపాయలు 2 రూపాయలు ఎట్లా బాగున్నా అని మాట్లాడి ఆయన ఏడుస్తుంది. ఎందుకురా ఏడుస్తున్నావు అంటే 200 రూపాయలు టికెట్ సార్, బాస్ని చూడడానికి వెళ్ళాను, మోసం చేశారు సార్ నా. బాబా మూవీ. ఇవాళ ఎంతో మంది పవన్ గారు ఫ్యాన్సే కానీ నాకే ఫోన్ చేసి మోసం చేశారండి అని అరవట్లేదా? ఎవరిని దోచుకుంటున్నారు, నువ్వు దోపిడీ ఏం చేసుకుంటున్నారు, ఏ అనుభవం ఇచ్చారు మీరు, ఏంటి ప్రాపగండా సినిమాలు మీ గోల కర్మ. ఆ తర్వాత స్పీచ్ల్లో ఏంటి, నాకు గుర్తుంది మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ అనుకుంటా, ఏదో ఒక వేదిక మీద ఉన్నప్పుడు మహేష్ బాబు ఎన్టీఆర్ ఇద్దరు ఏం చెప్పారు వాళ్ళ ఫ్యాన్స్ కి, కొట్టుకోవద్దు చూడండి మేమిద్దరు ఫ్రెండ్సే, మనలో మేము బాగానే ఉంటాం, మన కోసం మీరు సపరేట్ గా కొట్టుకోవద్దండి అన్నారు. ఈయనేం మాట్లాడతాడు, తిరిగి కొట్టమంటాడా, తిరిగి కొట్టమంటాడా, నా వాళ్ళు అంటే సైన్యం కడుతున్నావు నువ్వు, నిన్ను చొక్కా చించుకుని ప్రేమించే వాళ్ళు నిన్ను ప్రేమిస్తుంటే నువ్వు వాడిని సైనికులు అనుకుంటున్నావా, నీ సైనికులు అంటున్నావా? ఇది మనస్సాక్షి విరోధం అంటే. లెట్ us నాట్ టాక్ అబౌట్ దిస్ ఈస్ నాన్ సెన్స్. ఇదని నాకేం పర్సనల్ వెంటనే లేదు. అండ్ ఇంకొకటి మీరు అర్థం చేసుకోవాలి, జనాలు మూర్ఖులు కాదు. మోదీ గారే ఆయన బయోగ్రఫీ తీస్తే 100 మంది చూడలేదు సినిమా. కరెక్ట్. ఆ కంగనా రనౌత్ మణికర్ణగా తీస్తే చూడలేదు. ఈ ప్రాపగండా సినిమాలో అవ్వదు, జరగదు. ఎస్పెషల్లీ మీరు అంతుకొంచుకున్నప్పుడు రావాలి కదా. అంటే ఇప్పుడు దీన్ని బట్టి నీకు నిజంగా ఓట్లు ఉన్నాయా, నిన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారని ఏం చెప్తాడు? ఇట్ ఇస్ ప్రూవ్ నో. కరెక్ట్. నీ ఫ్యాన్సే నిన్ను నమ్ముతుంటే. అవును అవును. అండ్ నీ ఫ్యాన్స్ ఎలాంటి వాళ్ళ ఫ్యాన్స్, లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, వాళ్ళకి బాడీ పార్ట్స్ తప్పితే వేరే తెలియదు. కరెక్ట్. వాళ్ళు నువ్వు కరెక్ట్ గా ఉండని చెప్పవు, ఇంకెవడైనా ట్రోల్ చేస్తే ఇంకా గట్టిగా ట్రోల్ చేయమంటావా? అండ్ టేకింగ్ దాట్ ఎగ్జాంపుల్, ఒకడైతే విపరీతంగా బూతులు. అది కదా ఈ మనస్సాక్షి లేని వాళ్ళతో ఏం మాట్లాడాలి అంటే, ఇది నాది కోపం కాదు, ఆవేదన. ఐఎమ్ హర్ట్ బై దిస్. అంటే ఒక స్థాయిలో ఉన్నవాళ్ళు, ఒక వేదిక మీద ఉన్నవాళ్ళు ఒక చిన్న అకౌంటబిలిటీ ఉండాలి. ఒక సినిమా అంటే సినిమాగా తీయాలి. నువ్వు ఏదో ఒక ప్రయత్నం చేసి ఆ ప్రయత్నం జనాలకి అందుబాటులో లేకపోతే ఐ అండర్స్టాండ్, ఇట్ ఫ్లాప్ బికాజ్ ఆఫ్ ఇట్స్ ఎక్స్పెరిమెంట్. అహంకారం, నీ సోమరితనం, నీ అహంకారం వల్ల అది 5 సంవత్సరాలు అయింది. ఒక డైరెక్టర్ అన్నారు, ఇంకో డైరెక్టర్ మార్చారు, ఆ డైరెక్టర్కి కరెక్ట్ గా వచ్చి ఆడ అనుకున్నట్టు సినిమాలో యాక్ట్ చేసే పరిస్థితి ఇచ్చారా మీరు? లాస్ట్ హాఫ్ ఇచ్చారా? అందులో VFX లో అన్ని సరి చేసేస్తారా? ఎవరిని మోహన్ చేస్తారు? ఒక నిజాయితీ ఉండాలి, అది వేరు కదా ప్రొఫెషన్. ఇట్ ఇస్ అ ప్రొఫెషన్, ఇట్ ఇస్ అన్ ఎంటర్టైన్మెంట్. వై ఆర్ యూ పాపులర్? బికాస్ ఆఫ్ యువర్ ఎంటర్టైన్మెంట్ వాల్యూ, ఫర్ యువర్ ఎలివేషన్. కరెక్ట్. దట్ ఈస్ వై దే కేమ్. వాళ్ళకి నువ్వు తీసుకొచ్చి ఔరంగజేబుని తీసుకొచ్చి ఇంకొకటిని తీసుకొచ్చి అందులో ఇంకోటి రుద్దడం అంటే మారరా? అరంటే అషేమ్డ్. ఇలాంటి ద్రోహానికి, ఇలాంటి హత్యాకాండానికి రూల్స్ లేదు కాబట్టి తప్పించుకుంటున్నారు. దెర్ ఇస్ నో లా ఫర్ దీస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. ఇది ఇట్ ఈస్ కిల్లింగ్ పీపుల్. అండ్ దీని పరిణామం మిగతా సినిమా మీద ఎలా ఉంది? ఒక ఇండస్ట్రీ, ఒక ఫిల్మ్ ఫ్రెటర్నిటీ. వై షుడ్ ఇట్ బి పొలిటికల్? నేను పాలిటిక్స్ మాట్లాడతాను, నా సినిమాలో మాట్లాడిన నేను. ఐ డోంట్ యూజ్ కరెక్ట్ మై రిలేషన్షిప్ విత్ మై ఆడియన్స్ ఫర్ మై పర్సనల్ గెయిన్. దట్ షుడ్ నాట్ బి డన్. అది వేరు, ఇది వేరు కదా. అవును. ఐ థింక్ ఇది జనాలు ఆన్సర్ ఇస్తున్నారు, బట్ వీళ్ళని ఇలా ప్రశ్నించే గొంతులు లేపాలి. అదర్వైజ్ దీస్ పీపుల్ విల్ నాట్ బి టాట్ లెసన్స్. అండ్ ఫైనలీ who lost? Correct. The people who loved you. నిన్ను ప్రేమించిన వాళ్ళనే దోపిడీ చేయడం అని ఉంది కదా. This is very sad. True. Very sad.